ఎందుకురా ఇలా తప్పుల మీద తప్పులు చేసి మమ్మల్ని హింసిస్తున్నావు? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమి పునరిస్తుదానా? నేను పుట్టే ఇంట్లోనే కదా నువ్వు పుట్టావు. నువ్వెందుకు ఇలా పని చేయించావే? రెండు కుటుంబాలకి ఇంత చెడ్డ పేరు తెచ్చారే. రారా చూడరా, మీ నాన్న ఎలా దిగులుపడి కూర్చున్నారో చూడు. ఇంతవరకు నేను ఆయన్ని ఇలా చూడలేదురా. పాపిస్తేదవా? నిన్ను అక్కడే నరికి పాతేయకుండా క్షమించి ఇంట్లోకి రానిచ్చినందుకు ఈ తెగించదాన్ని తీసుకొచ్చి ఇలా ఆహ్వానిస్తున్నావా? రారా, ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి లోపలికి వెళ్ళరా. రారా, కాళ్ళు పట్టుకోరా, పట్టుకోరా. నటిస్తున్నావా? నువ్వు వాడిని కొట్టినట్లు కొడతావు, వాడు క్షమాపణ అడిగినట్టు అడుగుతాడు, నేను వాడిని క్షమించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడుతాను. ఇలా కొట్టాను వాడిని. వాడిని కొట్టిన దెబ్బలకి నా చెయ్యి నొప్పి ఇంకా తక్కలేదే. ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా వాడి శరీరం ఇంకొక అమ్మాయిని కోరుకుందంటే వాడికి ఎంత కొవ్వెక్కుండాలి. వాడు నన్ను ఒక వెంట్రుక ముక్క కింద తీసి పారేశాడే. నాకేం తెలియదు. చరణి ఏవి తెలియని నా కొడుకుని మాయమాటలు. ఏంటి ఏంటి ఇంట్లో అందరూ నటిస్తున్నారా? దీన్ని చంపేసేలోగా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలే. వెళ్ళి వాళ్ళతో చెప్పు, నేను ఓ కూతుర్ని కని పెంచాను, ఆడపిల్లని ఎలా పెంచాలో నేర్చుకోమను. వదిలే, తీసుకెళ్ళా తీసుకెళ్ళా. చెప్పాను కదా, విన్నావా? ఈ రోజుతో నా కొడుకు చచ్చిపోయాడు. నాకున్నది ఒకటే బిడ్డ, ఆడబిడ్డ. లేదు, నా కొడుకు లేకుండా నేను ఉండలేను, వాడు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటే వెళ్ళు, వెళ్ళు. వెళ్తావా?